అని అడిగారంట కదా. దట్స్ రైట్. 5 సంవత్సరాల క్రితం బాలా అనే ఒక లారీ డ్రైవర్ బండి కంట్రోల్ మిస్ అయ్యి ఒక చెట్టుని గుద్దేశాడు. తీవ్రమైన ఇంపాక్ట్కి విండ్షీల్డ్ని గుద్దుకుని బయటికి ఎగిరొచ్చి పడ్డాడు. ఆ చెట్టుకున్న షార్ప్ కొమ్మలు తన అబ్డామెన్లో లోతుగా గుచ్చుకున్నాయి. కొద్దిసేపు అయ్యాక అతను చనిపోయాడు. ఆ తర్వాత మర్నాడు ఉదయం గార్డ్స్కి తన బాడీ కనిపించింది. ఈ ఇన్సిడెంట్కి రాబర్ట్ ఇన్సిడెంట్కి సంబంధం ఉంటుందని మేము నిజంగా ఊహించలేదు. అందుకే దీన్ని ఎవరితోనూ ప్రస్తావించలేదు. అడవిలో చనిపోయిన జంతు కళేబరాల చుట్టూ పురుగులు గూడు కట్టడం ఈ అడవిలో ఇదేం కొత్త విషయం కాదు. కానీ ఒక మనిషి శవం చుట్టూ ఇది ఉండడం ఇదే మొదటిసారి. అది కూడా చాలా పెద్ద గూడు అతి తక్కువ సమయంలో ఏర్పడడం ఆశ్చర్యపరిచేలా ఉంది. ఈ బిహేవియర్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. కాజ్ ఆఫ్ డెత్ కూడా వేరే వేరేగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అటాప్సీ రిపోర్ట్లో బండి క్రాష్ అవడం వల్ల ఏర్పడిన గాయాలే బాల చావుకి కారణమని తెలిసింది. వేరే పాసిబిలిటీస్, ఎవిడెన్సెస్ లాంటివి మన దగ్గర ఏం లేవు కాబట్టి ఇది మర్డర్ అని మేమెప్పుడూ సస్పెక్ట్ చేయలేదు. నీ గోల్డ్ చైన్ ఒక బాక్స్లో పెట్టావు, గుర్తుందా? దాన్ని తీసుకున్నావా? ఆ అద్దం దగ్గరే ఉంది. కోపంగా ఉందా? మరుండదా? అది నీకు కూడా కనిపించిందని సార్కి చెప్పాల్సింది కదా. వాళ్ళందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేశావు. వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా? సరే, ఊరు నుంచి ఎప్పుడు తిరిగి వస్తున్నావు? తిరిగొస్తానో లేదో తెలీదు. పసిపాపని అత్తయ్య దగ్గర వదిలొచ్చాను. బిడ్డను చూసప్పుడే 8 నెలలవుతుంది. పాపకు నడక కూడా వచ్చేసిందంట. నన్ను ఫోటోలో చూసి అమ్మ అని పిలిచిందంట. ఇదంతా నిన్న కళ్ళతో చూడలేకపోయాను. అంతా ఈ ఉద్యోగం వల్లే. మీ ఆయన వస్తాడా పికప్ చేసుకోవడానికి? లేదు, తనకి పనొత్తిడి ఎక్కువే. సుధర్కొడి బస్టాప్ వరకు దింపుతుంది. అక్కడి నుంచి నేను వెళ్తాను. ఏ వదులు. ఖ్యాతి, నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడుండొద్దు. ఇక్కడెప్పుడు ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. నేనెక్కడికి వెళ్ళగలను? పోనీ నాతో వచ్చే. ఇంకో ఉద్యోగం దొరికేదాకా మాతోనే ఉండు. లేదు సెల్వి, నా వల్ల నీకెందుకు ఇబ్బంది? పర్వాలేదులే, నేను చూసుకుంటాను. మరో ఆలోచన లేకుండా వెళ్ళి త్వరగా వచ్చేయి. ఎవరు? ఖ్యాతియా? ఎస్ మదర్. బాగున్నావా ఖ్యాతి? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. మిమ్మల్ని చూడటానికి ఆర్ఫనేజ్కి వెళ్ళాను. ఇక్కడ ఉన్నారని చెప్తే వచ్చాను. మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. ఇలా చూడటం చాలా కష్టంగా ఉంది. అయ్యో, ఏడవకూడదమ్మా.
ముసలితనంలో ఇవన్నీ సహజంగానే వస్తాయి. నన్ను మీరు కూడా అనాథలో వదిలేసి వెళ్ళిపోతున్నారా? తప్పు, అలా మాట్లాడొద్దు. కానీ నిజం అదే. నాకంటూ ఎవరన్నా ఉంటే అది మీరేగా. నాకింకెక్కడ తల దాచుకునే చోట్లేదు. ఆ దైవం ఉన్నంత వరకు నువ్వు అనాథవి కాదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆ ప్రభు ఎప్పుడూ నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. బాలా వాళ్ళ నాన్న నువ్వేనా? వాళ్ళ మావయ్యన్ సార్. తను చనిపోయిన తర్వాత నా కూతురు ఇంకా మనవడు నాతోనే ఉంటున్నారు సార్. సరే కానీ యాక్సిడెంట్ గురించి నీకేమన్నా తెలుసా? ఏం చెప్పమంటారు సార్? అసలు ఆ ట్రక్ వెళ్ళి ఆ చెట్టుకి ఎలా గుద్దుకుందో పోలీసు వాళ్ళకు కూడా ఏమీ అంతుపట్టడం లేదు సార్. బండేమో కొత్తది, మంచి కండిషన్లోనే ఉంది. మా అల్లుడు బాగా అనుభవం ఉన్న డ్రైవర్. తాగి బండి నడిపే మనిషి అయితే అస్సలే కాదు. అయినా కూడా ప్రమాదం జరిగిపోయింది. సార్, మీరు రావచ్చు. ఆ రోజు రాత్రి లారీలో ఏ సామాన్ తీసుకెళ్లారని మీకేమైనా తెలుసా? తను మామూలుగా తీసుకెళ్లే కాయగూరలు, పళ్ళు లాంటివే, ఊళ్ళో పండే ఇవన్నీ తీసుకుని లోకల్ టౌన్కో కోవైకో తీసుకుపోయేవారు. యాక్సిడెంట్కి ముందు ఎలా ఉండేవారు? ఏవైనా సమస్యలు లాంటివి తన తోటి వాళ్ళతో, చుట్టాలతో కానీ? లేవు సార్. తన పనేదో తను చూసుకుని ఎవరి జోలికి వెళ్లేవారు కాదు. వేరే ఏ విషయాల్లోనూ తలదూర్చేవారు కాదు. మీతో ఇంట్లో ఎలా ప్రవర్తించేవారు? కోప్పడేవారా? ఆయన అసలు నన్ను కోప్పడ్డం నేను ఇప్పటిదాకా చూడలేదు సార్. తన కొడుకు మీద ఒక్కసారి కూడా చేయి చేసుకున్నదే లేదు. పిల్లాడి మీద వలమాలైన ప్రేమ చూపించేవారు. మీ ఆయన చనిపోయింది యాక్సిడెంట్ వల్లే అని మీరు అనుకుంటున్నారా?